యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ముప్పై సరే సంఖ్య తర్వాత చెప్తాను. ప్రవచనములు ధారావాహిక 34వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 4వ అధ్యాయము పేరు జ్ఞానయోగం. పేరు లోపలనే అద్భుతమైనటువంటి జ్ఞానయోగం అంటే జ్ఞానం. ఎలాంటి జ్ఞానం ఇది? విజ్ఞానమేకం అధికం నరాణం విజ్ఞానహీనేన పశుభి సమానం. అంటే 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్టతమమైనటువంటి మానవ జన్మ ఎందుకు శ్రేష్టతమమైంది అనేటువంటి ప్రశ్నకు ఇందులోపల జవాబు ఉన్నది. విజ్ఞానహీనేన పశుభి సమానం. జ్ఞానం ఒక్కటి లేకపోతే ఇతర భోగ భాగ్యాల లోపల మనకంటే ముందు మానవేతర ప్రాణులు ఉన్నాయి అనేటువంటి విషయం మనకు తెలియవస్తుందన్నట్టు. అటువంటి జ్ఞానయోగం ఈరోజు చెప్తా ఉన్నాడు శ్రీ భగవాను వాచ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక వ్యబ్రవీత్. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, అర్జున, నాశరహితమగు ఈ నిష్కామ కర్మయోగమును పూర్వము నేను సూర్యునకు చెప్పి తిని, సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించను, మనువు ఇక్ష్వాకునకు బోధించను. సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం ఏదైతే ఉందో చాలా విషయాలు ఈ ఒక్క శ్లోకం లోపలనే ఉన్నాయి. దేనికి పుట్టుక ఉందో దానికి నాశనం ఉంటుంది, దేనికి పుట్టుకే లేదో దానికి నాశనం అనేటువంటి మాటనే ఉండదు. సనాతన ధర్మము ఆద్యంతరహితమైనటువంటిది. ఇక్కడ తెలుసుకోవాలి మనము. పరమాత్ముని యొక్క స్వభావమే జ్ఞానము, పరమాత్ముని యొక్క స్వభావమే శక్తి. శక్తి, జ్ఞానం అనే 2 స్వభావాలు పరమాత్మకు ఉన్నాయన్నట్టు. పదార్థం యొక్క స్వభావము, పదార్థము ఉనికి ఎప్పటి నుంచి అయితే ఉంటుందో అప్పటి నుంచి పదార్థానికి ఒక స్వభావం ఉంటుంది. అట్లాగే పరమాత్మకు కూడా స్వభావం, అతడు నాశరహితుడు కాబట్టి అతడి జ్ఞానం కూడా నాశరహితమైనటువంటిదే. అందుకే సనాతన ధర్మం అన్నారు. సనాతనం అంటే దేనికి ఆది అంతాలే లేవో, దేనికి చావు పుట్టుకలే లేవో, కాలము ఏ తత్వంలో కేవలం కల్పితం మాత్రమే ఉన్నదో అది సనాతనం అని అర్థం అన్నట్టు. సనాతన ధర్మం అందుకే అంటారు. ఈ నిష్కామ కర్మయోగమును సనాతన ధర్మం లోపల అనేక అంశాలు ఉన్నాయి. 1-2 కాదు, పరిపూర్ణ ధర్మం. సనాతన ధర్మం అంటే పరిపూర్ణ ధర్మం. ఎందుకు పరిపూర్ణ ధర్మం అయింది అనే మాటకు వచ్చేస్తే, ఇంకా మిగిలిందంటూ ఏమీ లేదు. పరమాత్మ పరిపూర్ణం కాబట్టి అతడి జ్ఞానం కూడా పరిపూర్ణమే. అనేక అంశాలు అందులోపల ఉన్నాయి. అందులోపలి ఒక అంశము నిష్కామ కర్మయోగం. ఇంతవరకు 3వ అధ్యాయం లోపల నిష్కామ కర్మయోగం గురించి చాలా వివరించినాము. ఇటువంటి నిష్కామ కర్మయోగమును పూర్వము నేను సూర్యునకు చెప్పి తిని, సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించను, మనువు ఇక్ష్వాకునకు బోధించాను. ముంగట వస్తున్నట్టు నిష్కామ కర్మయోగం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రపంచానికి సేవించడం అన్నట్టు.
ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రపంచానికి ఉపకారం చేయడము, తనతోని అయిన మంచిని మాత్రమే చేయడము, దానికి ఎలాంటి ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఉండడం. అందుకే సూర్యుని యొక్క ఉదాహరణ ఇక్కడ చాలా పనిచేస్తుందన్నట్టు. చూడండి, సూర్యుడు అంటే అగ్నిగోళం, మండే అగ్నిగోళం అని అనుకుంటాము. మన దగ్గర పంచభూతాలు కూడా దేవతలే. ఇక్కడ అగ్నిగోళం అయినంత మాత్రాన కాదు, అధిష్టాన దేవత ఏదైతే ఉన్నదో దివ్యత్వంతో కూడుకొని ఉండేటువంటిది దేవత అంటారు అన్నట్టు. అటువంటి దేవతల లోపల సూర్యుడు ఒకడు. ఎన్ని కోట్ల దేవతలు ఉన్నారని అడుగుతూ ఉంటారు మనకు. దేవుడు ఒక్కడేనా ఆయన? అది మాకెవడు చెప్పవలసిన అవసరం లేదు. దేవతలు అంటే దివ్యత్వమే, దేవుని యొక్క దివ్యత్వమే కేంద్రకంగా గలవారు, దేవుని యొక్క దివ్యత్వమే ప్రధానంగా కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దేవతలు. సూర్యుడు కూడా విశ్వమిత్రుడు అతను మొత్తం మీద. చూడండి ఎట్లా నిష్కామ కర్మ చేస్తున్నాడు. చాలామంది అన్య ధర్మాల లోపల కొన్ని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు వాళ్ళనే కట్టేస్తాయనేటువంటి కనీస జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు అన్నట్టు. ఈశ్వరుని నుంచి, ఈశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఐశ్వర్యమే ప్రధానంగా గలవాడు. ఏమిటి ఐశ్వర్యం మాట్లాడదంటే జీవ జగత్తులే పరమాత్మని యొక్క ఐశ్వర్యం అన్నట్టు. ఆయన ఐశ్వర్యాలు ఇవి కాబట్టి అందుకే అతడు ఈశ్వరుడు అయ్యిండు అన్నాడు. అయితే కొంతమంది ఈశ్వరుణ్ణి, ఈ ఐశ్వర్యాన్ని ఈశ్వరుని నుంచి వేరే చేసి మాట్లాడతారు. ఈ ఐశ్వర్యము వేరే, ఈశ్వరుడు వేరే అని చెప్పేసి. అది చెల్లని వాదన అన్నట్టు. పదార్థం నుండి పదార్థం యొక్క స్వభావానికి వేరు చేయలేము. తేనె నుంచి తీయదనానికి వేరు చేయలేము. పుష్పం నుంచి పరిమళాన్ని వేరు చేయలేము. ఈశ్వరుని నుంచి ఐశ్వర్యాన్ని కూడా వేరు చేయలేము. ఇదే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి అద్వైత సూత్రం అన్నట్టు. సరే, అది ఇప్పుడు కొంచెం చెప్పేసిన మీకు. అటువంటి సూర్యుడు ఏం చేస్తున్నాడప్ప? నిష్కామ కర్మయోగమే చేస్తున్నాడు. వెలిగించే, రాత్రి వెలిగేటువంటి విద్యుత్తు బల్బులు ఏవైతున్నాయో వాటికి మనం ఏం చెల్లిస్తూ ఉన్నాము? కరెంట్ బిల్ చెల్లిస్తూ ఉన్నాం. ఎవరు చెల్లిస్తూ ఉన్నారు? మన తాతలు ముత్తాతలు అనాదిగా వెలిగేటువంటి సూర్యుడు ప్రపంచానికి ఒక ప్రకాశాన్ని ఇవ్వడమే కాదు సూర్యుడు చేసేటువంటి పని. సూర్యుడు లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ జరగదు. అంటే పంటల్లో పిండి పదార్థం ఉత్పత్తి కానే కాదు. ఇట్లా కాబట్టి ఒక్క పని కాదు సూర్యుడు చేసేటువంటిది. చాలా అద్భుతమైనటువంటి, చాలా సునిశ్చితమైన వైజ్ఞానికత కూడినటువంటి పని సూర్యుడు చేస్తూ ఉన్నాడు అన్నట్టు. సూర్యుడు దేవుడా కాడ ఎందుకు సూర్య నమస్కారాలు చేస్తారంటే మనకు బుద్ధి ఉండాలి కొంచెము. సూర్యుడు దేవుడే కాకపోతే, అంటే సూర్యుని లోపల దివ్యత్వమే కేంద్రకంగా లేకపోతే, దేవుని యొక్క దివ్యత్వమే సూర్య భగవానుడు కాకపోతే, అతడు కిందికి రాకుండా పైకి పోకుండా ఒక మధ్య దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఈ ప్రపంచాన్ని యుగాలుగా అనాదిగా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎంత ఫారెన్హీట్ డిగ్రీలు ఉష్ణం సూర్యుని లోపల అంటే కొన్ని లక్షల ఫారెన్హీట్ డిగ్రీస్ ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి కొంత భూమి పైకి పోయినా కానీ బగ్గుమని మండిపోతుంది, లేక సూర్యుడు కొంత కిందికి వచ్చినా కానీ బగ్గుమని మండిపోతుంది. లేదా సూర్యుడు కొంచెం పైకి పోయినా భూమి గడ్డగట్టిపోతుంది, భూమి కొంచెం కిందికి పోయినప్పటికైనా కానీ గడ్డగట్టిపోతుంది అన్నట్టు. మరి భూమి కూడా ఒక దేవత, సూర్యుడు ఒక దేవత. ఇద్దరు దేవతలు కాకపోతే ఈ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఎక్కడిది? పైకి పోవడంలో కిందికి రావడంలో ఎంత మోతాదు కావాలనో, పిపీలికాది చిన్న చిన్న ప్రాణులకు ఎంత మోతాదు లోపల ఉష్ణోగ్రత కావాలో ప్రతి ప్రాణికి అంతే మాత్రం ఉష్ణోగ్రత ఇస్తూ పంటలు కూడా పండేటువంటి విధంగా ఇటు భూమి అటు సూర్యుడు, ఇవన్నీ దివ్యత్వ కేంద్రాలుగా ఉన్నాయి కదా. ఎంత సునిశ్చితమైనటువంటి జ్ఞానం వాటి లోపల ఇమిడి ఉండవచ్చు. కాబట్టి వీటన్నిటికీ మనం దేవతలు అంటాము. అయితే ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడు? నిష్కామ కర్మయోగమును చెప్పాడు కాబట్టి ఆ నిష్కామంగానే సూర్యుడు ప్రపంచం లోపల వెలుగుతూ ఉన్నాడు. అయితే వైవస్వత మనవునికి ఉపదేశించాను.
మనువు ఎవరైతే ఉన్నారో మానవులు అనేటువంటి పదం అందుకే వచ్చింది. మనమంతా మను సంతానము, అందుకే మానవులమైనం అన్నట్టు. మొట్టమొదటి సృష్టికి మొట్టమొదలు వచ్చినటువంటి మను ఎవరైతే ఉన్నారో అతని కూడా సూర్యుని మాదిరిగానే నిష్కామ కర్మ చేస్తూ ఉండు నాయన ప్రపంచ కళ్యాణం కొరకు అని చెప్పేసి సూర్యునికి చెప్పినటువంటి జ్ఞానం సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించిండు. పరంపరాగతంగా ఆ మనువు ఇక్ష్వాకునకు బోధించాను. పరంపరాగతంగా వచ్చేటువంటి రాజఋషులు వీళ్ళంతా ఈ యొక్క ఏదైతే అర్జునుడికి బోధించినటువంటి మాట ఉందో అది ఇట పరంపరాగతంగా పరమాత్ముడు బోధిస్తూనే వస్తున్నాడు అన్నమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. చూడండి, కాలము గడిచిన కొద్దీ ఓ అర్జున ఈ ప్రకారంగా పరంపరగా వచ్చిన నిష్కామ కర్మయోగంను రాజఋషులు తెలుసుకొనిరి. చాలా కాలం గడిచినందున ఆ యోగం ఇప్పుడు ఈ లోకమున అదృశ్యమైన ప్రచారంలో లేకున్నది. అంటే ఈ సనాతన ధర్మం అనేటువంటిది రాజఋషుల పరంపరగా మహర్షుల పరంపరగా వచ్చినటువంటిది అన్నట్టు. ఈ నిష్కామ కర్మయోగం ఏతున్నదో, నిష్కామ కర్మయోగం అంటే కర్మ చేస్తూ పోవడమే మన పని తప్ప అనుకూల ప్రతికూల ఫలితాల నుంచి ఎలాంటి స్పందన లేకుండా సమర్థవంతంగా తాను చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని కొనసాగించడం అవుతుంది. దాని పేరు నిష్కామ కర్మయోగం అని విషయం అన్నట్టు. అయితే ఇట్లా పరంపరగా వచ్చినటువంటి ఋషిమునుల ద్వారా వచ్చినటువంటిది, రాజఋషుల ద్వారా వచ్చినటువంటిది పూర్వం రాజఋషులు తెలుసుకున్నారు అన్నట్టు. రాజఋషులు అంటే ముందు వస్తుంది జనకుని లాంటి వాళ్ళని, అంటే వాళ్ళు రాజయోగ మార్గం లోపలనే ఉంటారు. వాళ్లకు భార్య పిల్లలు అందరు ఉంటారు. తర్వాత మహాసంపూర్ణమైన జ్ఞానంతో కూడుకొని ఉంటారు. వాళ్ళు పరమాత్ముని ప్రతినిధులుగా రాజఋషులు అనేటువంటి వాళ్ళు ఇటువంటి నిష్కామ కర్మయోగం ద్వారా ప్రపంచానికి మహా ఉపకారం చేసినటువంటి వాళ్ళు పరంపరగా ఇట్లా వచ్చేసింది. చాలా కాలం గడిచినందున ఆ యోగం ఇప్పుడు ఈ లోకమున అదృశ్యమైనది. ఇది ఒక విషయం ఏంటంటే, ఏదైనా కానీ కాలం గడిచినప్పుడు కొన్ని పరిస్థితులు మారిపోతాయి అన్నట్టు. దేశాలు మారిపోతాయి, కాలం మారిపోతుంది, పరిస్థితులు మారిపోతాయి. ఇది కాలం యొక్క సామర్థ్యము, సృష్టి యొక్క నియమం అన్నట్టు. అయితే అట్లాగే చాలా కాలం గడిచినందున యోగం ఇప్పుడు ఈ లోకమున అదృశ్యమైంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈనాడు ఇంగ్లీష్ ఎట్లయితే ప్రపంచ భాషగా నిలబడిపోయిందో, ఇంగ్లీష్ కనుక లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా ఇంగ్లీష్ అట్లా వచ్చేసింది. ఒక కాలం వచ్చేసింది. ఒక 1000 సంవత్సరాల మొదలు ఈ దేశాలు లేవు. ఈ దేశాలకు పేర్లు వేరే ఉండేటువంటి భాష కూడా ప్రపంచవ్యాప్తంగా అప్పుడు సనాతన ధర్మమే ఉండేది అనేటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు చెప్తా ఉంది అన్నట్టు. కాలక్రమేణా ఏమైపోతుందంటే దేని ప్రాబల్యం బాగా ఉంటుందో అదే మిగిలిపోతుంది, మిగతా అన్నటువంటి కొంచెం అదృశ్య స్థితి లోపలికి వెళ్ళిపోతాయి అన్నట్టు. అట్లాగే ఈ మహోన్నతమైనటువంటి రాజఋషులు తెలుసుకున్నటువంటి జ్ఞానము, సూర్యుడు, వైవస్వత మనువులు, ఇక్ష్వాకులు వీళ్ళందరూ తెలుసుకున్నటువంటి జ్ఞానము చాలా కాలం గడిచినందున అదృశ్యమైపోతుంది, నశించిపోదు. అదృశ్యమైపోతుంది అంటే వాడకం లోపల లేకుండా పోతుంది అని అర్థం అన్నట్టు. అంతే తప్ప మళ్ళేం లేదన్నట్టు. ఇప్పుడు ఈ క్రీస్తుకు పూర్వము ఏమో ఉండింది ప్రపంచమంతా, ఏవో భాషలు ఉండినాయి. క్రీస్తు శకం తర్వాత మళ్ళీ ఏవేవో భాషలు వచ్చినాయి. ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రపంచం లోపల. అట్లాగే శ్రీకృష్ణుని కాలం లోపల, ద్వాపర యుగం లోపలనే ఈ మాట చెప్తా ఉన్నాడు. కొంచెం యుగ ధర్మం ప్రకారంగా అదృశ్యమైపోయింది, అయిపోతుంది, కానీ మళ్ళీ తెలుసుకోవాల్సి వస్తుంది. పరంపరగా వచ్చినటువంటి సనాతన ధర్మం యొక్క నిష్కామ కర్మయోగం తెలుసుకుంటేనే కానీ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, సామాజిక వ్యవస్థ బాగుంటుంది,
దేశ వ్యవస్థ బాగుంటుంది, లోక వ్యవస్థ బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు నిష్కామ కర్మమును తెలుసుకోవాలి. కరుడుగట్టిన స్వార్థం నుంచి రాక్షసులు పనిచేస్తారు అన్నట్టు. ఏ పని చేసినా వాళ్ళు లోక కంఠకులుగై వాళ్ళ స్వార్థమే తీర్చుకోవడానికి పని చేస్తుంటారు. దానికి విరుగుడుగా మహాత్ములు, మహారుషులు, రాజఋషులు వీళ్ళంతా నిష్కామ కర్మయోగం చేస్తూ ఉంటారు అన్నట్టు. మంచి చేయడమే వాళ్ళ కర్తవ్యం తప్ప దాని ఫలితం పైన ఆపేక్ష ఉండదు. వస్తే రాని, లేకపోతే రాకపోని, అది కాల నిర్ణయం అని చెప్పేసి వాళ్ళ మంచి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అటువంటిది ఈ రోజు లోపల కూడా చాలా అవసరం ఉందన్నట్టు. ఇక మూడవది, స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసిమే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడుగాను మిత్రుడుగాను ఉన్నావు కావున ఆ పురాతనమైన నిష్కామ కర్మయోగమునే ఇప్పుడు తిరిగి నీకు చెప్పి తిని, అది మిగుల శ్రేష్టమైనదియు రహస్యమైనదియు అని రంగము. పరిపూర్ణ యోగం ఇది నిష్కామ కర్మయోగం అంటే. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? మనకు జ్ఞానము లభించడం లేదు అని బెంబేలెత్తిపోతాం మనం. కానీ జ్ఞానము లభించాలంటే జ్ఞానము పొందడానికి తగిన యోగ్యత నీ దగ్గర ఉన్నదా? ఒక మంచి సద్గురువును ఆశ్రయించేటువంటి అహంకార రహిత స్థితి నీకున్నదా? లేక నీవు ఏదైనా మహాగురువుకు భక్తుడుగా ఉన్నావా? లేక కపటము ఏమాత్రం లేకుండా మహాత్ములకు సన్నిహితంగా ఉన్నావా అనేటువంటి విషయం వస్తుంది ఇక్కడ. అప్పుడే నీకు జ్ఞానం రావడానికి అవకాశం ఉంది. గురువు దగ్గర ఎంత జ్ఞానం ఉన్నప్పటికైనా కానీ అది లాక్కునేటువంటి ఆ జ్ఞానాన్ని పొందేటువంటి గురుభక్తి నీ లోపల కావాలి, మిత్రత్వము నీ లోపల కావాలి, మైత్రి భావన కావాలి. అప్పుడే కానీ నీకు జ్ఞానం రావడానికి అవకాశం ఉన్నది, బ్రహ్మజ్ఞానం రావడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ అర్జునుడు ఆ స్థానాన్ని సంపాదించాడు. 2వ అధ్యాయం 7వ శ్లోకం లోపలనే శిష్యస్తేహాం షాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు అన్నట్టు. అంటే నేను నీకు శిష్యుడిని అయిపోయినా నన్ను మీరు ఏ రకంగా శాసిస్తే ఆ రకంగా నేను శిరస వహించడానికి సిద్ధమున్నా అనేటువంటి భావన. అంటే మిత్రుడిని చూసుకున్నాడు కృష్ణుడు, అంటే మిత్రుడుగా ఉన్నాడు అర్జునుడు, భక్తుడుగా ఉన్నాడు. ఈ రెండు ఎప్పుడైతే మనకు ఉంటాయో ఇంకా మనమంటే పెద్ద పెద్ద గురువులకు మిత్రులం కాలేము. కానీ ఆయన సౌభాగ్యం కొద్దీ శ్రీకృష్ణుడు ముందు మైత్రి భావన ఉన్నది, బంధుత్వం ఉన్నది, భక్తుడై ఉన్నాడు అన్నమాట. ఈ మూడు అతనికి లభించినాయి. కాబట్టి నీకు సౌభాగ్యం కొద్దీ ఆ పురాతనమైన నిష్కామ కర్మయోగంనే, సనాతన ధర్మం యొక్క మూల సూత్రమే నిష్కామ కర్మయోగం. జ్ఞానం విని చెప్పి చదివి అన్నింటి తర్వాత చెయ్యాలి ఏమిటి అనేటువంటి పరిస్థితి మనిషి ముందు ఎదురైపోతుంది అన్నట్టు. ఎంత గొప్ప జ్ఞానికైనప్పటికైనా కానీ అప్పుడు ఆయన ముందు ఒకే ఒక్క పని ఉంటుంది. ప్రపంచం మరేదో కాదు, పరమాత్ముని యొక్క ప్రభుత్వమే ఈ ప్రపంచము. కాబట్టి ఎంత గొప్ప జ్ఞానివైనా సోమరిగా ఉండలేవు, నిష్క్రియుడిగా ఉండలేవు. కాబట్టి ఏం పని చేయాలి నువ్వు? మొత్తం మీద నిష్కామ కర్మయోగం అనే ప్రపంచం యొక్క కళ్యాణం కొరకు నీవు శ్రమిస్తూ ఉండాలి. ప్రపంచం నాకేమిచ్చింది అనేటువంటి ఎదురు చూడకుండా నేను ప్రపంచానికి ఏమి ఇస్తున్నాను అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉండాలి. నీవు ఇచ్చిన తర్వాత ప్రపంచం నీకు ఇవ్వకుండా ఉండదు. ఎలాంటిది నీవిస్తావో ప్రపంచం నుంచి అలాంటిదే వస్తుంది, సృష్టి నియమం. కాబట్టి సనాతన ధర్మం యొక్క మూల సూత్రమే నిష్కామ కర్మయోగం. ఎవరు ఏం చేసినప్పటికైనా కానీ, పోనీ శ్రీకృష్ణుడు సాక్షాత్ చేసింది ఏమిటిది? పాండవుల వెనక ఉండి కౌరవులతో యుద్ధం చేసిన తర్వాత అనుకోకుండా అర్జునుడు కూడా ఈ రాజ్యం నాకు కావాలని, కౌరవులది కూడా నాకే కావాలి అనే భావం నుంచి యుద్ధం చేయలేదు. అర్జునుడికి నిష్కామంగా యుద్ధం చేయమని చెప్పేసినాడు. అంటే ఇప్పుడు నీ ధర్మం ఉన్నది,
వాళ్ళు దుర్మార్గానికి ఎగబడ్డరు కాబట్టి మీకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. అందుకొరకే మీరు ఇప్పుడు ఏం చేయాలి, అర్జున నువ్వేం చేయాలి, ఇప్పుడు మొత్తం మీద యుద్ధం చెయ్యి, ధర్మం కొరకు యుద్ధం చెయ్యి, దాని ఫలితం ఏమొస్తుందో రా నీవు అంతే అని చెప్పాడు అన్నట్టు. ఎంత గొప్పవాళ్ళైనా కానీ చిట్ట చివరికి శ్రీకృష్ణుడు అదే పని చేసిండు అన్నట్టు. వీళ్ళ చెంతన ఉండి వీళ్ళకు సపోర్ట్గా ఉండి మద్దతుగా పాండవులకు మద్దతుగా ఉండి చేసిన యుద్ధం లోపల ఘన విజయం పాండవులకే దక్కింది. అయితే పాండవులు కూడా వాళ్ళ కౌరవుల రాజ్యం నాకు కావాలని అనుకొని యుద్ధం చేయలేదు. మన రాజ్యం మన రాజ్యాన్ని వాళ్ళు లాక్కున్నారు కాబట్టి మనం తీసుకోవాలని ధర్మయుద్ధమే చేసిండ్రు. వాళ్ళది మాకు కావాలని చేయలేదు అన్నట్టు. కానీ దురదృష్టవశాత్తు 5 మంది లోపల వీళ్ళు ఒక్కడు కూడా చనిపోలేదు, 100 మంది లోపల వాళ్ళు ఒక్కడు కూడా మిగిలేరు. కాబట్టి వంశస్థులకి రాజ్యం అయిపోతే అది వచ్చేసింది. మరి ఇంత గొప్ప ఫలితాన్ని సాధించి ఇచ్చినందుకు శ్రీకృష్ణుడు ఏం తీసుకొని పోయిండు పాండవుల దగ్గర నుంచి? ఆశీర్వాదం ఇచ్చిపోయిండు. నిష్కామంగా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు. ఈ రోజు లోపల ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి దృష్టితో ఉంటే ప్రపంచం అన్ని లోకాలు భూలోకం లోపలనే ఉండిపోతాయి. అంత ఆనందం సంతోషం ఉంటుంది. కాబట్టి ఆ నిష్కామ కర్మయోగంని ఇప్పుడు తిరిగి నీకు చెప్పి తిని ఎంతటి వాడైనా చిట్ట చివరికి ప్రతిఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణ నిమిత్తం కార్యం చేయాలని చెప్పేసి 3వ అధ్యాయం లోపల తన ఉనికిని గురించి తాను కృష్ణుడు చెప్పేసిండు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు నీకు అదే చెప్తా ఉన్నా, తిరిగి నీకు చెప్తా ఉన్నా, అది మిగుల శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైందంటే కళ్యాణమే తప్ప, లోక కళ్యాణమే తప్ప అని ఇంకొక వాంఛ ఉండదు నిష్కామ కర్మయోగం లోపల. నీ పని నువ్వు చేస్తా పోతే ప్రకృతి నీకు ఇవ్వవలసిన ఫలితాన్ని ఇస్తూ పోతుంది. కాబట్టి అది శ్రేష్టమైనటువంటిది, స్వార్థరహితమైన నిష్కామ కర్మయోగము శ్రేష్ఠుల ద్వారా ఆచరించబడేటువంటిది అని అర్థం అన్నట్టు. రహస్యమైనదని ఏ రంగము. ఎందుకు రహస్యమైంది అనే మాటకు వచ్చేస్తే, సంసార సాగరంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి ఈ మానవులు సంసారంలో ఉంటూనే జీవన్ముక్త స్థితి అంటే ఈ జీవితం ఇట్లాగే ఉన్నప్పటికైనా ఈ జీవితంలోనే మోక్షానందాన్ని అనుభవించేది ఎట్లా? భవబంధాలున్నాయి, ప్రతిరోజు బాధ్యతలున్నాయి, మంచి చెడులున్నాయి, ఎన్నో రకాల బంధనలతో కూడుకున్నట్టు సంసారం ఉంది. మరి ఇటువంటి సంసారం లోపల వండుకుంటూ ఎట్లా పరమార్థాన్ని సాధించడము? పోని పరమార్థ సాధన కొరకు ఋషిమునులంతా ఎక్కడో వెళ్ళిపోయినారు అన్నట్టు. సర్వం వదిలిపెట్టి హిమాలయాల్లో అక్కడిక్కడ ఉన్నారు. ఇక్కడ అట్లనే రాజఋషులు అంటే రమ్యమైనటువంటి రాజయోగం. నీ సామాన్యమైనటువంటి మానవు అందరు సరిగా సామాన్యంగా నువ్వు కూడా అన్ని బాధ్యతల మధ్యలో ఉంటూ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరి మోక్ష ధర్మాన్ని నిర్వర్తించడం ఎలాగా, ఈ రెండు ఎట్లా సాధ్యమైపోతాయంటే ఈ రహస్యాలు చాలామంది సంసారము పరమార్థము ఒకేసారి తీసుకుపోవడం ఎట్లా అనేటువంటి ఒక ఆలోచన లోపల ఉంటారు. ఆ రెండిటిని ఏకకాలం లోపల సాధించేటువంటి యోగ సూత్రాలు ఉన్నాయి. నిష్కామ కర్మయోగ రాజఋషులు చేసినటువంటి సూత్రాలు ఉన్నాయి. అవి రహస్యంగా వినవలసి వస్తుంది అన్నట్టు. ధర్మం యొక్క నిర్వచనం ఏంటిది, అధర్మం యొక్క స్వరూపం ఏమిటిది, ఇవన్నీ రహస్యంగానే ఉంచాల్సి వస్తుంది అన్నట్టు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది మన వ్యవహారిక సత్తాలో ఒక రకంగా ఉంటుంది, ప్రాతిభాసిత సత్తా లోపల ఒక రకంగా ఉంటుంది, పారమార్థిక సత్తా లోపల ఒక రకంగా ఉంటుంది అన్నట్టు. వ్యవహారిక సత్తా లోపల ప్రపంచం చేస్తున్నది ఏదైతున్నదో ఆ ప్రపంచ ధర్మం ప్రకారంగా అది నిజమే. ప్రపంచ ధర్మం ప్రకారంగా అది నిజమే, ఒక పద్ధతి లోపల చేయాలి. ప్రాతిభాసిత సత్తా అంటే ఇదంతా సృష్టించిన దేవుడున్నాడు, దేవుడు సృష్టించినటువంటి జీవుడైన నేనున్నాను కాబట్టి నేను ఎప్పుడు పరమాత్మునికి భక్తి భావనతో ఉండాలనేటువంటి ఇది ప్రాతిభాసిత సత్తా. ప్రత్యాభాస అంటే నేను ఒక జీవుణ్ణి అనేటువంటి ఒక భావన మనకు ఉండడమే ప్రతిభాసిత సత్తా ఉంటుంది నీ మొత్తం మీద. పారమార్థిక సత్తా అంటే అక్కడ ఉన్నది పరమాత్మ ఒక్కటే, ఇంకా అంతకు మించి మళ్ళీ ఏమీ లేదు.
ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అట్లా ఆ దృష్టి జ్ఞానమయం అయిపోతే సృష్టి అంతా బ్రహ్మమయమే ఉంటుంది. మళ్ళీ సృష్టి అంతా బ్రహ్మమయం ఉన్నప్పుడు ఈ సృష్టిలో మనం వ్యవహరించే తీరెట్లా? అంతా బ్రహ్మమైనప్పుడు, శత్రువు బ్రహ్మమే, మిత్రుడు బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అయినప్పుడు మరి వ్యవహార తీరెట్లా అనేటువంటి విషయము దీనికి సంబంధించిన రహస్యాలు. వ్యవహారిక సత్తా లోపల మన ప్రవర్తన ఎట్లుండాలి, ప్రాతిభాసిత సత్తా ఏ రకంగా ఆచరించాలి, పారమార్థిక సత్తా లోపల బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్నప్పుడు, సర్వము ఖలు విధం బ్రహ్మ అన్నప్పుడు మరి సర్వము అన్నప్పుడు ఇంకా భేదభావాలు ఎక్కడున్నాయి? ఇటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి జ్ఞానము ఎవరికి దీని విషయం లోపల జిజ్ఞాస శ్రద్ధ ఉందో వాళ్ళే సద్గురువుని ఆశ్రయించి పరిప్రశ్నల ద్వారా తెలుసుకోవాల్సిన రహస్య జ్ఞానం అన్నట్టు. అదంతా ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఈ 3 శ్లోకాలు ఇట్లా కృష్ణుడు చెప్తూనే అర్జునునికి ఒక అనుమానం రావాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వేరే మతాలు ఏవైతున్నాయో ఆ మతాలకు సనాతన ధర్మానికి ఒక వ్యత్యాసం. మనది ధర్మం కాదు మతం, మనది మతం కాదు ధర్మము, మిగతా అన్ని మతాలు. అయితే సనాతన ధర్మం లోపల ఉండే ప్రత్యేకత ఏంటిది? ఇక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి, అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. సూర్యునికి ఓ కృష్ణ మీ జన్మము ఇటీవలిది, సూర్యుని జన్మము బహు పురాతనమైనది. అట్టిచో మీరు సూర్యునికి ఉపదేశించి ఇతరను విషయం నేనెట్లు గ్రహించగలను? క్వశ్చన్. వేరే మతాల లోపల ఈ ప్రశ్నలు వేయడానికి వీల్లేదు అన్నట్టు. ఎందుకు వీల్లేదంటే ఇతడు మత ప్రవక్త, దేవుడి నుంచి పంపించబడినటువంటి వాడు, అంతే. దానికి ఎదురు ప్రశ్న వేయడానికి వీల్లేదు, బైకాట్ చేసి పడేస్తారు నేను. తర్వాత దేవుని వాక్యాలు, దేవుడే పంపించిన వాక్యాలు ఏమేమో చెప్తా ఉంటే ఇవన్నీ నమ్మాలి అంతే, ఏమి ఎదురు మాట్లాడకుండా నమ్మాలి. కానీ ఇక్కడ అట్లా లేదు. సనాతన ధర్మం దేన్నైనా ప్రశ్నించాలి. యోగ వాసిష్టం లోపల శ్రీరాముల వారు అనేక రకాలుగా వశిష్ఠ మహర్షిని ప్రశ్నించారు అన్నట్టు. ఎక్కడ కూడా ఆ ఓపికను చెడుపుకోకుండా మనకు వశిష్ఠుల వారు శ్రీరామునికి ఉపయోగించినటువంటి విషయం సనాతన ధర్మం యొక్క మహోన్నత స్థితి అన్నట్టు. కృష్ణునికి అడుగుతున్నాడు, నీ జన్మం ఇటీవలిది, సూర్యుని జన్మం చాలా పురాతనమైనది అంటున్నాడు అన్నట్టు. ఇప్పుడు వేరే మతాల లోపల నీవు దేవుని ప్రవక్తవే అని మేమెట్లా నమ్మాలి అని అంటే అని కొట్టి బయటికి పంపిస్తారు అన్నట్టు. దేవదూతవే అని నిన్నెట్లా నమ్మాలని అంటే ఆ ప్రశ్నలు వేయడానికి వీల్లేదంటారు అన్నట్టు. ఇక్కడ అట్లా లేదు. ఎన్నన్నా అడుగు, దానికి సమాధానాలు ఇచ్చే సత్తా ఉన్నది మన దగ్గర. మీ జన్మం ఇటీవలే, సూర్యుని జన్మం చాలా బహు పురాతనమైనది. అట్టిచో మీరు సూర్యునికి ఉపదేశించరనే విషయం నేనెట్లు గ్రహించగలను? ఇది మనకు కూడా అర్థమవుతుంది కదా. మన వయస్సు పుట్టి ఒక 100 సంవత్సరాలు ఉంటాం ఎక్కువకి ఎక్కువ. ఈ శ్లోకం చెప్తున్నప్పుడు అర్జునుని యొక్క వయసు 75 సంవత్సరాలు, కృష్ణుని యొక్క వయసు 87 సంవత్సరాలు. 87 సంవత్సరాలు, 75, 87 అంటే 100 లోపలనే ఉన్నారు ఇద్దరు కూడా. కాబట్టి మళ్ళీ సూర్యుడు సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు కదా, సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు. మరి నీవు ఆయనకి చెప్పినట్టు పుట్టినావు మొన్న కదా, ఆయనకు సూర్యునికి మీరు ఈ నిష్కామ కర్మయోగమును ఉపదేశించారనేటువంటి విషయము నేను ఎట్లా జీర్ణించుకోవాలని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఫైనల్ కాదు ఇది ఒక పెద్ద స్వాతంత్ర్యం, సనాతన ధర్మం లోపల గొప్ప స్వాతంత్ర్యం అన్నట్టు ఇది మొత్తం మీద. అయితే దీనికి సమాధానం ఇవ్వాలి, చాలా రసవత్తరమైన సమాధానం ఉంటుంది మొత్తం మీద. అప్పుడు మనకు భగవంతుడు ఏమంటున్నాడంటే అర్జునుడికి చెప్తాను, బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఎటువంటి సమాధానం ఉన్నది? భగవానుడు ఇట్లు పలికెను, శత్రువులను తప్పింపజేయు ఓ అర్జున, నీకును నాకును ఇంతవరకు అనేక జన్మములు గడిచినవి.
వానినన్నిటినీ నేను ఎరంగుదును నీవెరగవు. నీది నాది ఉనికి ఏదైతే ఉన్నది కదా, ఇక్కడ చూడండి ఆత్మజ్ఞానం వస్తున్నది. ఇక్కడ నాశరహితమైనటువంటిది ఆత్మ. ఏది దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఆత్మ ఉందో దానికి నాశనమే లేదు, అది పుట్టలేదు. 2వ అధ్యాయం లోపల మనం అన్నీ తెలుసుకున్నాం ఇవన్నీ. ఆ ఆత్మను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆత్మరూపము లోపల దేహము ధరించినందుకు మనకు కాలము నుంచి గుణించవలసి వస్తుంది తప్ప దేహము వాస్తవంగా నేను కాదు, నీవు కాదు. ఈ దేహము లోపల ఏ చైతన్యమైతే నేను నేను అంటూ ఉన్నదో ఆ తత్వమే ఆత్మతత్వము. అదే నీలో నాలో అందరిలో ఉండేటువంటి ఆత్మతత్వమే. ఈ పుట్టడము, ఈ దేహాలు మారడము ఇదంతా ఒక నియమము. కానీ ఆత్మ ఏదైతుందో దానికి జన్మనే లేదు కాబట్టి మరణం లేదు. ఆ తత్వము నుండి, ఆత్మతత్వము నుండి నేను నీవు అనాదిగా సనాతనంగా ఉన్నవాళ్ళమే ఆత్మరూపం లోపల. దేహరూపం లోపల వస్తాము, ఉంటాము, పోతాము, మళ్ళీ దేహాలు మారిపోతే 2వ అధ్యాయం లోపల ఇదంతా వచ్చేసింది అన్నట్టు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జీవుని స్థాయి దేవుని కంటే భిన్నమైనటువంటిది కాదు. శ్రీకృష్ణుడు ఎట్లా ఆత్మరూపం లోపల ఉన్నాడో ఆ ఆత్మ అర్జునుడి లోపల కూడా ఉన్నది. అయితే ఇట్లాగే పుట్టడము, దేహాలు మారడము ఇవన్నీ అది ప్రకృతి సృష్టి నియమం ప్రకారంగా నడుస్తూ ఉంటుంది అదంతా. ఈ రకంగా నాకు నీకు అనేక జన్మలు గడిచినాయి. ఎన్నిసార్లు నువ్వు శిష్యుడు వైపు పుట్టినావో, ఎన్నిసార్లు నేను గురు రూపం లోపల ఈ ప్రపంచం ధర్మ సంస్థాపనకు వచ్చినో అవన్నీ నాకు తెలుసు, నీవెరుగవు. మాయాతీతుడైనటువంటి వాడు, పరిపూర్ణ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు, మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్లకు గత జన్మ యొక్క స్మృతులు కూడా ఉంటాయి. ఉన్నా పర్వాలేదు, ఉండకున్నా పర్వాలేదు. ఆత్మజ్ఞానం ఒక్కటి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే లెక్క మనకు. కాబట్టి ఆ గత జన్మ ఎరిగితే ఏమి, ఎరగకపోతే ఏమి, వాళ్ళ పెద్ద వచ్చేది ఏమీ లేదు. అయితే కొంత కారణ జన్మలు ఎవరైతే మహాపురుషులు ఉంటారో వాళ్ళకి ఆ జ్ఞానము ఉంటుంది, ఉండనివ్వండి. అందరికి ఉండాలనే రూల్ ఏం లేదు. ఆత్మ మాత్రం కృష్ణుని లోపల ఉన్న ఆత్మనే, అర్జును లోపల ఉన్న ఆత్మ ఒక్కటే అనేటువంటి ఒక మహాజ్ఞానమే మనకు సరిపోతుంది అన్నట్టు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నాకు నీకు అనేక జన్మలు గడిచినాయి, నాకు తెలుసు, అవి నీకు తెలియవు. తెలిసినంత మాత్రాన, తెలియనంత మాత్రాన ఆత్మతత్వం లోపల భేదం లేదు. ఆత్మతత్వం మనకు కావలసినటువంటిది. ఇక కారణ జన్మలు ఉంటారు, వాళ్ళ పనుల కొరకు ఆ యొక్క విభూతిలో వాళ్ళకు ఉండే పనితనం వేరే ఉంటుంది, ఉండనివ్వండి. ఇంకా చెప్తున్నాడు, అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ. నేను పుట్టుకలేని వాడను, నాశరహిత స్వరూపము కలవాడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయి ఉన్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను. నేను పుట్టుకలేని వాడను. ఇక్కడ చాలా లోతైన అర్థం ఉన్నది. నా దేహము పుట్టి గిట్టవచ్చు. ఈ దేహములో నేనంటున్నటువంటి స్ఫురణ ఆత్మకు సంబంధించినటువంటిది. ఎంతవరకు దేహములో ఆత్మ ఉంటుందో, దేహాన్ని వదలకుండా ఆత్మ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నేనున్నాను అనేటువంటిది ఒక స్ఫురణ అనేటువంటిది వస్తున్నది అన్నట్టు. ఆ నేను అనేటువంటిది మహావాక్యాల లోపల చెప్పినది.
నేను అంటే అహం. అహం అంటే నేను సంస్కృతంలో. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మాస్మి అంటే పరబ్రహ్మం యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ వెతకక నాయన, నీలో నేను అంటున్నటువంటి తత్వం ఏదైతున్నదో అదే పరబ్రహ్మం యొక్క వాస్తవమైనటువంటి చిరునామా. అది ఏంటిది? అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు నాలో నేనంటున్నటువంటి శుద్ధమైన సర్వ విలక్షణ సర్వ సాక్షి స్వరూపమైనటువంటి స్ఫురణ ఏదైతుందో అది బ్రహ్మస్వరూపమే, అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఇప్పుడు పరమాత్మునికి ఏమేమి వర్తిస్తాయో ఆత్మ కూడా అవన్నీ వర్తిస్తాయి అన్నట్టు. ఏమంటాడు ఇక్కడ? పుట్టుక లేనివాడను. పరమాత్మకు పుట్టుక లేదు, ఆత్మకు కూడా పుట్టుక లేదు. ఎందుకంటే ఆత్మని ఎందుకు అనవలసి వస్తున్నది? ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. ఒకే విద్యుత్తు టీవీలో ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది, బల్బులో ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది, ఫ్యాన్లో ఒక రకంగా పనిచేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఆ పరమాత్మ తత్వమే దేహము ద్వారా అభివ్యక్తమవుతుంది కాబట్టి ఆత్మ అనే ఒక పేరున్నది. పరమాత్మ తత్వమే దేహము ద్వారా నేను అనేటువంటి స్ఫురణ ద్వారా వ్యక్తమవుతున్నది కాబట్టి దీనికి ఆత్మ అన్నమాట. ఇదే ఆత్మశక్తి ఏదైతే పరమాత్మ శక్తి ఇందులో ఆత్మగా ఉన్నదో ఇదే శక్తి అనంత విశ్వం లోపల శక్తిగా ఉన్నదన్నట్టు. నీ లోపల నేను అనేటువంటి జ్ఞానంగా ఉన్న ఏ శక్తి ఉన్నదో అదే శక్తి యావత్ విశ్వం లోపల అది అనంత శక్తి, అనంత విశ్వం లోపల అది శక్తిగా ఉన్నదన్నట్టు. జ్ఞానము శక్తి రెండు దాని యొక్క విషయాలే. కాబట్టి పరమాత్మకు పుట్టుక లేనప్పుడు పరమాత్ముని యొక్క ఏదైతే దేహం నుంచి వ్యక్తమవుతున్నదో అందుకే దానికి ఆత్మ అన్నాం. ఇది పుట్టుక లేనప్పుడు దానికి పుట్టుక లేదు. నాశరహిత స్వరూపం కలవాడును. ఎప్పుడు పుడుతుందో అప్పుడే గిట్టుతుంది అన్నట్టు. కృష్ణునికి ఒక్కనికే వర్తించదు ఇది, ప్రతి ఒక్కరి లోపలన ఆత్మకు వర్తించేటువంటి జ్ఞానం కాబట్టి దీని పేరు ఆత్మజ్ఞానం. ఎప్పుడు పుట్టుక లేదో నా దేహానికి పుట్టుక ఉండవచ్చు, దేహం లోపల నుండి నేనంటున్నటువంటి ఈ స్ఫురణ ఏదైతున్నదో అది ఆత్మతత్వం, పుట్టుక లేదు. నాశరహిత స్వరూపం కలవాడను. పుట్టనప్పుడు నాశనం అనేటువంటిది ఉండే, జాతస్య మరణం ధ్రువం, పుడితేనే చావు కదా. దేనికి పుట్టుక లేదో, ఏది సనాతనమైనటువంటిదో దానికి నాశనం అనేటువంటి మాటనే ఉండదు. తర్వాత సమస్త ప్రాణులకు ఈశ్వరుడును. ఒక్క ప్రాణి కాదు, సమస్త ప్రాణులు ఎవని ఐశ్వర్యమై ఉన్నాయో అందుకే అతడు ఈశ్వరుడు అన్నట్టు. ఏ రూపం లోపల ఐశ్వర్యం ఉంది? నా లోపల ఉండేటువంటి ఆత్మ ఎవరి ఐశ్వర్యమై ఉన్నదో అందుకే అతడికి ఈశ్వరుడు అని పేరు. పౌరాణికంగా ఈశ్వరుడు అంటే వేరే అర్థం ఉంటే ఉండవచ్చు, బట్ తాత్వికంగా అర్థం ఏమిటిదంటే ఈ యావత్ సర్వమంతా ఎవరి ఐశ్వర్యమై ఉన్నదో, ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లేనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు. ఎవని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లేనమై అంట. అంటే ఈ రకంగా అండపిండ బ్రహ్మాండమంతా ఎవరి ఐశ్వర్యమై ఉన్నదో అందుకే అతడు ఈశ్వరుడైండు. సమస్త ప్రాణులకు ఈశ్వరుడును. అన్ని ప్రాణుల లోపల నీ ఐశ్వర్యమే ప్రకాశిస్తుంది కాబట్టి అన్ని ప్రాణులకు నీవు ఈశ్వరుడవే. ఎందుకు ఈశ్వరుడు అంటే ఆయన లోపల ఉండే ఐశ్వర్యము నీవే కాబట్టి ఈశ్వరుడు. ఉన్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని ధర్మ సంస్థాపన కొరకు ముందు వస్తుందంతా. స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని, మనకు కొంచెం అజ్ఞానం ఉండడం వల్ల ప్రకృతికి వివశులమై ఉన్నాం మనం. ప్రకృతికి వివశులమై ఉన్నామంటే మనకు త్రికాల జ్ఞానం ఉండకపోవచ్చు, కాకపోతే మహా కార్యాలు సాధించే శక్తి ఉండకపోవచ్చు మనకు, ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి రకరకాల దైవికమైన ఐశ్వర్యాలు మన లోపల ఉండకపోవచ్చు. అయితే ఉండకపోయినంత మాత్రాన ఆత్మ అనేటువంటి దానికి
ఏమి కూడా కొరత లేదు. స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని ఆ ఈశ్వర శక్తియే, మనమేమో ప్రకృతికి వశలమై ఉన్నాము, వాళ్ళేమో ప్రకృతిని వశపరుచుకొని ఉంటారు అన్నట్టు. అందుకే మాయాశక్తి చేత పుట్టుచున్నాను. పరమాత్మ దగ్గర ఉండే మాయాశక్తి ఏదైతే ఉంది కదా, మాయాశక్తి అంటే ఏం చేస్తుంది? అది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించడానికి కారణమైపోతుంది మాయ. ఆ మాయాశక్తితో ఏమైపోయిందంటే ఈ సృష్టి ఏర్పడ్డది. సృష్టి ప్రతి పరమాణువు లోపల ఆ పరమాత్ముని యొక్క శక్తి ఉన్నప్పటికైనా కానీ ఆ మాయ ఉండడం వల్ల ఏది ఉన్నదో అది చూడడం లేదు, ఏది చూస్తున్నామో అది వాస్తవంగా లేదు. మన పైన వేసుకుందాం ఇప్పుడు. మొత్తం మీద ఉన్నది ఆత్మ, కనిపిస్తున్నది దేహం. ఏది అసలై ఉన్నదో, దేంతో దేహం తయారైందో, ఏది దేహం లోపల ఉండి దేహాన్ని ప్రకాశింపజేస్తున్నదో అది ఆత్మ. అది ఉంటేనే నేనున్నా, లేకపోతే లేదు. కానీ దాని జాడ మనకు లేదు. ఏది లేకపోతే ఈ దేహమే లేదో ఇదే నేను అనుకునేటువంటి ఒక అజ్ఞానం మనకు ఉన్నది అన్నట్టు. ఇది మాయ. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు తోపింపజేసేటువంటిది మాయ. ఉన్నదంతా పరమాత్ముని చైతన్యమే, అందుకు భిన్నంగా ఇంకొకటి ఏమీ లేదు. లేకపోయినప్పటికైనా కానీ మనకు అన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి, కానీ పరమాత్మ చైతన్యం అనేటువంటిది మనకు కనిపించడం లేదు. ఇది మాయ. ఈ శక్తి చేత భగవంతుడు ధర్మ సంస్థాపన కొరకు ముంగట వస్తాం. మనకు మొత్తం మీద వస్తూ ఉంటాడు. ఆయనకు ప్రకృతి వశపరుచుకొని మాయాశక్తి చేత పుట్టుచున్నాను. ప్రకృతిని వశపరుచుకోవడం అంటే విశేషమైనటువంటి జన్మలవి. మరి విశేషమైన జన్మలు అన్నంత మాత్రాన అండ్ల ఉండే ఆత్మ నీ ఆత్మ లోపల ఏం వ్యత్యాసం లేదు. దాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలంటే అందరూ మానవులే. ఇప్పుడు మనం కరెక్ట్ అర్థం చేసుకోవాలంటే అందరూ మానవులే. అందరూ మానవులు అయిపోయినప్పటికైనా కానీ ఇక్కడ అందరూ ఒకే రకంగా పుట్టినరు, అందరూ ఒకే రకంగా చనిపోతారు. కానీ చావు పుట్టుకల మధ్య లోపల ఒక వ్యక్తి దేనికి పనికిరాడు, చిన్న స్థాయి లోపల పుడతాడు. ఆయన లోపల ఉన్నది అదే ఆత్మ. ఇంకా ఒకరు రాష్ట్రపతిగా మారిపోతారు. అంటే ఈ మొత్తం దేశానికి పతి, వాళ్ళ స్థానం అన్నట్టు. వాళ్ళ రాజ్యాంగ సంరక్షకులుగా మారిపోతారు, ప్రధానమంత్రులుగా అయిపోతారు. ఆ తర్వాత మంత్రులుగా అయిపోతారు. మరి మనం అంటే ఎవడో వినడు, మనం చేసింది ఏది కాదు, చిన్న చిన్న మన సొంత పనులు తప్ప. వాళ్ళు మన మధ్య లోపల నుంచే పోయినరు, మనకంటే అధ్వాన్నమైన స్థితి లోపల నుంచి పెరిగి పెద్దగా అయిపోయినరు. కానీ వాళ్ళ లోపల ఏముండదంటే వాళ్ళు అన్నది అయి తీరుతుంది. అధినేతలు అయిపోతున్నారు. లక్షల కోట్ల ఆస్తులు వాళ్ళ సొంతమై ఉంటున్నాయి. ఇంకొకటి పూట కూటికి లేనటువంటి బ్రతుకులు గడుస్తూ ఉన్నాయి. ఒకే తల్లికి పుట్టినటువంటి వాళ్ళ లోపల కూడా ఎన్నో రకాలుగా మారిపోతూ ఉన్నారు. ఇదంతా ఏంటిది అంటే ఎట్లా ఎవరు ఏ హోదా లోపల ఉన్న అందరిలో ఉండే ఆత్మ ఒకటే ఎట్లుందో, అందరిలో ఉండే ఆత్మ ఒకటే అయినప్పుడు కానీ పరిస్థితులు ఒక రకంగా లేవు అనేది మన అనుభవం లోపల ఎట్లా వస్తున్నాయో అట్లాగే పరమాత్మ అందరి లోపల సమానంగా ఉన్నప్పటికైనా కానీ ధర్మ సంస్థాపన కొరకు ప్రకృతిని వశం చేసుకొని మాయాశక్తి ఆధారంగా ప్రపంచం లోపల పుట్టుచున్నాను అంటే అవతరిస్తున్నాడు అని అర్థం అన్నట్టు. రేపు మిగతా శ్లోకాలు చూసుకుందాం. ఇవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం మీ పని. ఎవరు వింటారు ఎవరు వినరు అనేటువంటి విషయము నేను ఆలోచించడం లేదు, మీరు ఆలోచించకండి. నేను కష్టపడి చెప్తా ఉన్నాను. కేవలం మీరు స్మార్ట్ ఫోన్ మీద సబ్స్క్రైబ్ చేస్తే చాలు, నాకంటే గొప్ప పని మీరు చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది వరకు
పోతుంది అన్నట్టు. ఇది అంతా మీ చేతి లోపలనే ఉన్నది. ధన్యవాదాలు. ఏమన్నారా? ఏమన్నా